ఓటుకు 3 కోట్లు క్యాతన్పల్లి మున్సిపాలిటీపై తీవ్ర ఉత్కంఠ. మంత్రి గడ్డం వివేక్ బేరసారాలు. 3 కౌన్సిలర్లకు గాలం. ఒక్కొక్కరికి 3 కోట్ల చొప్పున మొత్తం 9 కోట్ల ఆఫర్. పరువు నిలుపుకునే పనిలో కార్మిక శాఖ మంత్రి. కౌన్సిలర్లు చేజారకుండా అప్రమత్తమైన బీఆర్ఎస్. ఇక్కడ ఈ క్యాతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించి మంచిర్యాల జిల్లాలో ఉంటుంది. అది దాంట్లో ఇద్దరి మధ్యలో ఆధిపత్య పోరు నడుస్తుంది. వాస్తవంగా అక్కడ ప్రజా మెజారిటీ వచ్చింది బీఆర్ఎస్ పార్టీకి. మెజారిటీ రానటువంటి కాంగ్రెస్ పార్టీ మినిస్టర్ వివేక్. మరి రేవంత్ రెడ్డి దృష్టిలో మంత్రి అయింది కూడా ఒక క్యాతన్పల్లి మున్సిపాలిటీని చేజిక్కించుకోలేకపోయిండు అనేటువంటి ఒక ఆలోచన రేవంత్ రెడ్డికి వస్తుందేమో అని ఎంతకైనా తెగించాలనేటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున మెజార్టీ తక్కువ ఉన్నా కూడా పెద్ద ఎత్తున అక్కడ ఒక గ్యాంబ్లింగ్ చేస్తున్నాడు ఈ వివేక్ మంత్రి. మరి అక్కడ అవసరమైతే తప్పుకొని, అంటే మెజార్టీ లేదు కానీ తప్పుకొని గౌరవంగా పక్కకు జరగాల్సినటువంటి మంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ తిడతాడనే ఉద్దేశంతో అక్కడ బేరసారాలకు కూడా ఒక కౌన్సిలర్కి 3 కోట్లట. అంటే ముగ్గురికి 9, 3 ముళ్ళ 9 కోట్లు ఇవ్వడానికి ప్లస్ అక్కడ ఇంకా నష్టపోయింది ఏంటంటే పెద్ద నష్టం వివేక్ ఏంటంటే బాల్క సుమన్ని అరెస్ట్ చేయడం పెద్ద నష్టం. బీఆర్ఎస్ ఆల్రెడీ అక్కడ ఎంతో కొంత డ్యామేజ్ అయింది ఎన్నికల్లో, ఇంకా డ్యామేజ్ కాబోతుంది. అట్లాంటి బీఆర్ఎస్ పార్టీని ఈ బాల్క సుమన్ని అరెస్ట్ చేయించి ఆయన ఇమేజ్ని ఇంకా పెంచిండు మంత్రి వివేక్. అరెస్టులు అయితే ఏమవుతాయి? హీరోలు అవుతారు. అరెస్టులు అయితే ఏమవుతాయి? షైన్ అవుతారు. అరెస్టులు అయితే ఇంకా జనాదరణ ఎక్కువ వస్తుంది, జనం వాళ్ళ సైడు ఉంటారు, సానుభూతి వస్తుంది అరెస్ట్ అయిన నాయకులకు, అరెస్టు చేయించిన నాయకులకు వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ఇక్కడ అరెస్టు చేయడం వల్ల వివేక్ ఇమేజ్ డ్యామేజ్ అయింది, బాల్క సుమన్ ఇమేజ్ పెరిగింది. ఈ లాజిక్ మిస్ అయిండు వివేక్. ఏదేమైనా ఎన్ని కోట్లైనా పెట్టి క్యాతన్పల్లి మున్సిపాలిటీని కొనాలనే ఆలోచనతో వివేక్ ఉన్నాడు. మరి చూద్దాం ఏం జరగబోతుందో అక్కడ.